మీరొక దుర్బుద్ధితో ఇక్కడికి వచ్చారు. ముందు మీరు మీ తప్పును అంగీకరించండి. ఈ అమ్మాయి తర్వాత చెప్తుందనేదో. అలా కాదంటే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రావద్దు. ఏంటి, నా ఈ మాటని గుర్తు పెట్టుకోండి. సేటు గారు, ఇప్పుడు వీడిని అస్సలు రెచ్చగొట్టద్దు. పదండి, వెళ్ళిపోదాం. పదండి సోదరులారా, వీడి సంగతి తర్వాత చూసుకుందాం. రండి సేటు గారు, రండి. ఆ అబ్బాయి ఇంటికి మేము వెళ్లకముందే సమస్య తలెత్తిందా? మరి అతను నిన్ను ప్రేమిస్తే అప్పుడు అతనికి కూడా నీ గురించి దిగులు ఉంటుందిగా. అందుకని మీరు అతని పేరు మీద ఒక చిట్టి రాసి ఇవ్వండి. నేను బాలా అన్న ఇద్దరము వెళ్ళి అతనికి చిట్టి ఇచ్చొస్తాము. ఇక రాత్రి చీకట్లో అతనికి మమ్మల్ని కలవటానికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. భీమ్రావు చెప్పింది బాగానే ఉంది. చీటీ రాసి పంపిస్తే బాగానే ఉంటుంది. అయితే రేపొద్దున్నే నేను కాగితం పెన్సిల్ తీసుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఇక్కడికి ఎవరూ రారు. మేం బయట కాపలా కాస్తున్నాము. అలాగే. స్వామి, ఆ అమ్మాయి మాట్లాడగలదు, కానీ మాకు వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆ అమ్మాయి మోగదని. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. సత్యం అసత్యం ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చెప్పచ్చు. నువ్వెలా అసత్యం చెబుతావు? లేదు స్వామి, లేదు. అయితే నువ్వు ఈ విషయం తెలుసుకోవటానికే వెళ్ళావా, ఆ అమ్మాయి మాట్లాడగలదో లేదో అని? లేదు, నువ్వు కామపు కోరికలతో వెళ్ళావక్కడికి. క్షమించండి స్వామి, క్షమించండి. మద్యపానం సేవిస్తే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ వశం తప్పుతారు. ఇక ఆ మత్తులో ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేరు. స్వామి, మేము మన మనిషికి ఒకడికి చెప్పాం, చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి ఆరా తీయమని. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో అని. అయితే ఆరా తీయండి. ఎందుకంటే ఎవరో నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకటి ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే భీమరావు కుటుంబం నిశ్శబ్దంగా ఉండాలి. ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను లాంటి రహస్యం ఉంటుంది. అమ్మయ్యా, ఏమైనా పని దొరికిందా? సగం మంది జాతి కారణంగా పనివ్వడం లేదు. ఇంకా సగం మంది స్వామీజీకి భయపడి పనివ్వడం లేదు. కానీ భీమాబాయ్, నువ్వేమి దిగులు పడకు, పని దొరుకుతుందిలే. ఒకసారి షావుకార్ గారు చెప్పాడు, గోరేగాం దగ్గర ఏదో పని ఉందని. రేపు అక్కడికి వెళ్ళి చూస్తాను. కానీ ఆ చోటు ఇక్కడికి చాలా దూరంగా. కానీ మగవాడెప్పుడు అది ఎంత దూరమైనా అస్సలు పట్టించుకోకూడదు. వాడి భార్య పిల్లల్ని పోషించుకోవాలంటే.
అయినా భీమాబాయ్, నాకు నీలాంటి ఇల్లాలుండగా నేను దిగులు పడాల్సిన అవసరమే ఉంది. వెళ్ళు, నువ్వు నిద్రపో. నేను పిల్లలతో పాటు కాపలా కాస్తాను. మీరు బాగా అలసిపోయి ఉంటారు కదా. మీరు ఒప్పుకోరులేండి, వెళ్ళండి. నువ్వు పడుకో. ఏమండి, ఇది తీసుకోండి. తొందరగా మీరు చీటీ రాసి ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలో వాళ్ళ పేరు ఇంకా చిరునామా కూడా రాయండి. నేను తీసుకెళ్లి అతనికి ఇస్తాను. కానీ నేనెలా రాయగలుగుతాను? ఆడవాళ్ళకి చదవడం రాయడం ఎలా వస్తుంది? ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ నిజమేంటంటే ఆడపిల్లల్ని ఎవరూ చదివించడం లేదు. సరే, మీరు చెప్పండి, నేను రాస్తాను. సరే. మీరు ఏదైతే చిరునామా చెప్పారో అది ఇక్కడికి దగ్గరే. నేను బాలా అన్నయ్య వెళ్ళి ఇచ్చొస్తాము. ఆగు. టీ తాగి వెళ్ళు. నేను టీ తాగను. కానీ టీ తాగమని అడిగినందుకు ధన్యవాదాలు. అన్నా అన్నా అన్నా, ఆగు ఆగు. అన్నా, ఈ ఊర్లో ఎవరైనా 25-26 సంవత్సరాల అమ్మాయిలు కనపడకుండా పోయారా? లేదు, ఈ ఊరు నుంచి అయితే ఏ అమ్మాయి మాయమవ్వలేదు. ఎందుకు, ఏమైంది? లేదు, అదేం లేదు. ఊరికి నేను అడుగుతున్నాను. చాలా సంతోషం, ఎవరూ మాయమవ్వలేదు. బాలా అన్నయ్య, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ అబ్బాయి వాళ్ళ ఊరికి మనం ఎప్పుడు వెళ్ళినా సరే, కానీ ఆ అబ్బాయి ఇంటికి మనం రాత్రికి మాత్రమే వెళ్ళాలి. అమ్మ రాత్రి కోసం కంబళి ఇచ్చింది, ఇంకా దారిలో తినడానికి అన్నం కూడా ఇచ్చింది. బాలా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఈయన్ని దారడిగి వస్తాను. వద్దు, నేను వెళ్ళి అడుగుతాను దారి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి మన జాతి గురించి నిజం తెలియకూడదు. నువ్వేమో అబద్ధం చెప్పవు, ఇక్కడే ఉండు. బాబాయ్, మేము టెక్రీ గ్రామానికి వెళ్ళాలి. మీరు దారి చెప్తారా కొంచెం? ఇక్కడికి దూరమే, ఇలా తిన్నగా వెళ్ళండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెరువు వస్తుంది. ఆ చెరువు నుంచి ఎడం వైపు తిరగండి. అక్కడికి వెళ్ళాక ఎవరినైనా అడగండి. సరే, ధన్యవాదాలు. పద బాలా అన్నయ్య.
అన్నా, ఈ మధ్య మీ ఊర్లో ఎవరైనా అమ్మాయి కనిపించకుండా పోయిందా? లేదా? సరే, ధన్యవాదాలన్నా. బాబాయ్, బాబాయ్ ఆగండి, ఆగండి బాబాయ్. బాబాయ్, టేకరి గ్రామం, బాలన్ ఘాట్, నందీశ్వర మందిరం, సహయాద్రి బాబా. ఈ చిరునామా ఎక్కడో చెప్పండి. టేకరి గ్రామం ఇదే. కొంచెం ముందుకు వెళ్ళి ఎడం వైపు తిరగండి, బాలన్ ఘాట్కు వెళ్తారు. అక్కడ ఎవరినైనా నందీశ్వర ఆలయం గురించి అడగండి, అక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది. ధన్యవాదాలు బాబాయ్. బాలా అన్నయ్య, మనం కాసేపు ఇక్కడే ఉందాము. రాత్రి అయిన తర్వాత వెళ్దాము. అక్కడి నుంచి ఆ నోట ఈ నోట ఒక విషయం అయితే తెలిసింది. ఒక అమ్మాయి అదృశ్యం అయిందని. ఇక్కడికి కాస్త దూరంలో టేకరి గ్రామం ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి, మీకు కావలసిన వాళ్ళు అక్కడ దొరకొచ్చు. సరే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇటేగా, తిన్నగా వెళ్ళు. తిరిగి తిరిగి సాయంత్రం అయిపోయింది. సేటు గారిని ఇంకా డబ్బులు అడుగుతాను. వివరాలు తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. బాలా అన్నయ్య, చీకటి పడుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పద. సోదరా, ఈ ఊరి నుంచి ఒక అమ్మాయి అంటే 26-27 సంవత్సరాల అమ్మాయి అదృశ్యమైందా? నాతోరా ఒక్క విధవరాల్ని అదుపు చేయలేకపోయారు మీరిద్దరు. పక్క ఊరు అబ్బాయితో కలిసి అర్ధరాత్రి పూట లేచిపోయింది, కానీ మీ ఇద్దరికి ఇంతవరకు తెలియదు. మాకు నిజంగా తెలీదు. లేకపోతే పీక పిసికి చంపేసేవాడిని నా కూతుర్ని. అరే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ అమ్మాయి ఏ అబ్బాయితో కలిసి లేచిపోబోయిందో వాడిని వాళ్ళ ఊరి వాళ్లే పట్టుకున్నారు. వాడు మీ అమ్మాయి దగ్గరికి వెళ్లకముందే వాడిని చంపేశారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళనే లేదు. మరి అమ్మాయి ఏమైంది? ఏమండి, ఆగండి. మేము మీ అబ్బాయి సంతోష్ గారిని కలవాలి. చెప్పండి, ఎక్కడున్నాడు మీ అబ్బాయి? వాడిని కొంతమంది కలిసి చంపేశారు. వాడొక విధవరాల్ని ప్రేమించాడు, అది పాపం. ఆ కారణంగా మరణించక ముందే వాడికి మాకు సంబంధం తెగిపోయింది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. మీ అబ్బాయి ఏమీ పాపం చేయలేదండి. కానీ ఈ సమాజం అందరి మనసుల్లోనూ ఇది నాటేసింది, ఒక వితంతువుని ప్రేమించడం తప్పని. నేను వాడి తల్లిని. నేను సిగ్గుపడుతున్నాను ఇలాంటి కొడుకుని కన్నందుకు. మా సమాజం వాళ్ళు వాడిని చంపేసి చాలా మంచి పని చేశారు. లేకపోతే బహుశా నేనే వాడిని నా చేతులతో చంపేసేదాన్ని. మీరికి బయలుదేరండి, వెళ్ళండి. ఏమండి, పద బాలా అన్నయ్య, మనం ఏం తెలుసుకోవాలో అది తెలుసుకున్నాం. పద. ఒక్కసారి నా కూతురు నా చేతికి దొరకాలి. నేను నా చేతులతోనే దాన్ని చంపేస్తాను. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అరే, దొరికినట్టే. ఇప్పుడిక నువ్వు వెళ్ళి దాన్ని చంపాలంతే. ఈ సోదరుడు అడుగుతున్నాడు మీ అమ్మాయి విషయం గురించి. మీ అమ్మాయి మా ఊరు సతారాలో ఉంది. అందులోనూ అక్కడ చిన్న జాతి వాళ్ళందరి మధ్యలో ఉంటుంది. మీరున్న ఈ వీధి పెద్ద జాతి వాళ్ళదిలాగే ఉంది. ఇప్పుడే మనందరం వెళ్ళి ఆ నీతి లేని దాన్ని, ఆ పాపిస్తాన్ని చంపేద్దాం. పదండి. ఆగండి, అందరూ ఆగండి. ఇప్పుడు పాపం వీళ్ళ అమ్మాయి చేసింది, ప్రాయశ్చిత్తం కూడా వీళ్ళే చేసుకుంటారు. నువ్వంటున్నావుగా మీ అమ్మాయిని చంపేస్తానని. అయితే వెళ్ళు, నీ కూతుర్ని చంపు. నువ్వు గనక అలా చేసినట్లయితే ఊరి వాళ్ళందరం కలిసి నీ ఘన స్వాగతం చెప్తాం. అలా చేయకపోతే
అప్పుడు గ్రామస్తులం కలిసి నీ ఇల్లు పొలాలన్నీ గుడికి దానం ఇచ్చేస్తాం. ఆ తర్వాత అందరం నిన్ను సమాజ బహిష్కరణ చేస్తాం. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, తిరిగి వస్తే అది నా కూతుర్ని చంపే, లేకపోతే ఇక ఎప్పటికీ తిరిగి రాను. ఆ పాపిష్టి దాన్ని పీక పిసికేస్తాను నేను. నాతో రండి. పద. దాన్ని చంపి పారేస్తాను. అది మహాపాపం చేసింది, దానికి ప్రాయశ్చిత్తం ఒకటే. అరే, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకుండా చేసింది మాకు. మన ధర్మానికి ఎలాంటి విలువ ఇవ్వలేదు. అలాంటి చెడ్డ కూతుర్ని భగవంతుడు ఎవరికీ ఇవ్వకూడదు. ఈ రాత్రే దానికి ఆఖరి రాత్రి అవుతుంది. కానీ ఇప్పుడు ఈ విషయాలేవి ఆ భీమరావుకి ఇంకా వాడి ఇంట్లో వాళ్ళకి ఆమెను చంపేదాకా తెలియకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే వాళ్ళందరూ కవచంలాగా అడ్డుపడతారు. అప్పుడు ఆమెను తాకటం కూడా కష్టమైపోతుంది. అరే, అది మా కూతురయ్యా. దాన్ని చంపుతాము, లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తాం. ఈ చిన్న జాతి వాళ్ళెవరు మాకు చెప్పటానికి? వాళ్ళకేం హక్కు ఉంటుంది మా పాపిష్టి కూతురి మీద? మీరు చెప్పింది నిజమే, ఎలాంటి హక్కు ఉండదు. కానీ ఆ కుటుంబంతో వచ్చిన చిక్కే అది. అవ్వటానికి చిన్న జాతి వాళ్ళైనా పెద్ద జాతి వాళ్ళలాగా ప్రతి పనిలోనూ అడ్డుపడుతుంటారు. ఇక అందరికంటే ముదురు ఆ చిన్నోడు భీమరావు గాడు. కాళ్ళు విరగొట్టి పడేస్తాను నేను ఆ భీమరావువి. పదండి. భీమరావ్, భీమరావ్, భీమరావ్. భీమా ఇంకా తిరిగి రాలేదు. కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడులేండి. వాడితో పాటు బాలా ఉన్నాడుగా, ఇద్దరు వస్తారులేండి. మీకేమన్నా అవసరం అయితే నాకు చెప్పండి. లేదు, కాస్త కంగారు పడుతున్నానంతే. సందేశం అందిందో లేదో తెలీదు. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు లోపల ఇంట్లోనే ఉండు. అత్త, భీమ్ మొదటి నుంచి ఇంతేనా? ఎప్పుడెవరికి సహాయం అవసరమైనా వాడు ముందుకొచ్చి వాడి వల్ల అయినంత వరకు సహాయం చేస్తాడా? వాడెప్పుడూ అంతే. వాడేమంటాడో తెలుసా? జీవితం ప్రతి ఒక్కరికి సొంతం అవ్వాలని. నేను వాడికి తండ్రిని. కానీ ఎన్నోసార్లు నేనే వాడి నుంచి నేర్చుకుంటాను. నేను ఎన్నోసార్లు అనుకుంటాను, ఒకవేళ నేను చిన్నతనంలో భీమ్లాగా ఉండుంటే బహుశా అప్పుడు సమాజాన్ని ఏమైనా మార్చేవాడినేమో. కానీ నమ్మకం ఉంది, నా కొడుకు భీమ్ చాలా చాలా మార్చేస్తాడు. మామయ్య, చూస్తుండండి, భీమరావు ఎప్పటికైనా చాలా గొప్పవాడవుతాడు. నిజం చెప్పాలంటే నేను అనుకుంటున్నాను, వాళ్ళు మా ఇల్లు తగలబెట్టకపోతే అప్పుడు నేను మీ అందరినీ, భీమరావుని ఎప్పటికీ కలిసేదాన్ని కాదు. ఇక భీమరావుని కలవటం అది నేను చేసుకున్న అదృష్టం.